దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు. వారు తిరుగు ప్రయాణానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైనట్లు అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా వెల్లడించింది. ఆ ప్రక్రియ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు సిద్ధమవుతున్నారని, తమ వస్తువులను ప్యాక్ చేసుకుంటున్నారని నాసా తెలిపింది. భూమి మీదకు వచ్చే ముందు ఐఎస్ఎస్లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు సునిశ్చితంగా గమనిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఇది పూర్తయిన తర్వాత 10 గంటల 15 నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. ఇక భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజన్ల ప్రజ్వలనను బుధవారం తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకు చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయక బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికితీస్తాయి. దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకి రానున్నారు. వారి తిరుగు ప్రయాణానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైనట్లు అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా వెల్లడించింది. ఆ ప్రక్రియ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు సిద్ధమవుతున్నారని, తమ వస్తువులను ప్యాక్ చేసుకుంటున్నారని నాసా తెలిపింది. భూమి మీదకు వచ్చే ముందు ఐఎస్ఎస్లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు సున్నితంగా గమనిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఇది పూర్తయిన తర్వాత 10 గంటల 15 నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. ఇక భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజన్ల ప్రజ్వలనను బుధవారం తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకు చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయక బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికితీస్తాయి.